హాయ్ అండి. నా పేరు డిఎస్‌వి స్పెషల్ ఎడ్యుకేటర్‌ని. ఈరోజు ఆటిజం పిల్లలకి ఇంటి దగ్గరే తల్లిదండ్రులు ఇవ్వవలసిన శిక్షణ గాని, ఎక్కువగా ఈ స్పెషల్ చిల్డ్రన్‌లో మ్యూజిక్ అంటే, పెయింటింగ్ అంటే చాలా ఇష్టపడతారండి పిల్లలు. మ్యూజిక్ ద్వారా గాని, హ్మ్, పెయింటింగ్ ద్వారా గాని వాళ్ళని అటెన్షన్‌లో కూర్చోబెట్టడానికి ఎక్కువగా వీలు పడుతుంది. మ్యూజిక్ వింటున్నప్పుడు వాళ్ళు అబ్జర్వేషను అండ్ మళ్ళీ వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఆ మూడ్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయండి. ఆ మ్యూజిక్ ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉన్న మ్యూజిక్ మనం పెడతామో, అది మళ్ళీ వాళ్ళు రిపిటేషన్ చేయడం ద్వారా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మ్యూజిక్ వినడము ప్లస్ ఏదైతే పెయింటింగ్‌లో గూడా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. పెయింటింగ్ ఏయించేటప్పుడు గూడా ఏమేం కలర్స్ ఎక్కడెక్కడ వేపిస్తున్నామో అసలు పెయింటింగ్ ఏసేటప్పుడు దాంట్లో క్యారెక్టర్స్ గానీ, లేకపోతే ప్లాంట్స్, ట్రీస్ ఇలాంటివి ఏసినప్పుడు అవి ఏ కలర్‌లో ఉంటాయి, ఏంటి అనేవి వాళ్ళు గుర్తుపట్టి ఆ కలర్స్ యూజ్ చేస్తున్నారు అనంటే, వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ, ఐక్యూ లెవెల్‌ని మనం చెప్పగలుగుతామండి. రోజు ఒక గంట సేపు ఒక 1 అవర్, 2 అవర్స్ టైం తీసుకొని పిల్లలతో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇ దాదాపుగా ఈ స్పెషల్ చిల్డ్రన్‌లో స్పెషల్ చిల్డ్రన్‌లో ఆహ్, హ్మ్, ఏంటంటే ముందుగా ఇన్ఫీరియారిటీ ఎక్కువ ఉంటుందండి. ఇన్ఫీరియారిటీ అండ్ ఇమిటేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్ఫీరియారిటీ దేనివల్ల వస్తుంది అనంటే ఒకటే ఫ్యామిలీలో ఒక బాబు స్పెషల్ కిడ్, ఒక బాబు నార్మల్ కిడ్ ఉన్నప్పుడు ఆహ్, కామన్‌గా ఏంటంటే తను మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడలేకపోతున్నాను. తను అన్నీ చేసుకుంటున్నాడు, నేనేమి చేసుకోలేకపోతున్నాను అనే ఇన్ఫీరియారిటీ ఉంటుందండి కామన్‌గా. అది తల్లిదండ్రులే దాన్ని తీసేయాలి. అది ఇండోర్ గేమ్స్ ఏవన్నా ఒక 1 అవర్, రోజు 1 అవర్ అలా గేమ్స్ ఆడిపిస్తూ డ్రాయింగ్, పెయింటింగ్, హ్మ్, సింగ్ సింగింగ్ ఆర్ డాన్సింగ్, మ్యూజిక్ లిజనింగ్ మ్యూజిక్ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కొంచెం సేపు చేపిస్తూ ఉంటే వాళ్ళ మైండ్ కూడా రిలాక్సేషన్ అనిపిస్తుంది. ఆహ్, వాళ్ళకి గూడా వాళ్ళలో ఉన్న ఇన్ఫీరియారిటీ పోయి వాళ్ళలో ఉన్న టాలెంట్ మనం తెలుసుకోవడానికి గ్రామాలలో ఉండే పిల్లల పేరెంట్స్ బయట అందరి పిల్లలతో ఆడుకోవడానికి వదిలేస్తూ ఉంటారు. ఆహ్, బయట పిల్లలు చాలా ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుతూ ఉంటారు. కొ కొంతవరకు కొంతవరకు కొన్ని విషయాలు నేర్చుకున్నా గానీ, కొన్ని చెడు విషయాలు గూడా త్వరగా నేర్చుకుంటారండి. అలాగా పిల్లల్ని బయట త్వరగా హ్మ్. అందరిలో కలిసేటప్పుడు అందరిలో కలిసేటప్పుడు ఖచ్చితంగా దగ్గరుండాలండి ఎవరో ఒకళ్ళు. మిగతా పిల్లలందరితో ఆడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు దగ్గరుండాలి. ఎవరైనా చెడు మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఎమ్మటే అది వినేసి మళ్ళీ అది రిపిటేషన్ చేసే అవకాశం ఉంటుంది. నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాంటివి కొట్టుకోవడం, తన్నుకోవడం, హ్మ్, బ్యాడ్ బిహేవియరల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ త్వరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు పిల్లలతో పాటు ఉండాలండి. ఇంకా ఈ రకమైన పిల్లలకి తల్లిదండ్రుల గారాబం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే నార్మల్ పిల్లలకి, నార్మల్ పిల్లలకి మనము గారాబం చేస్తూ ఉంటాం. ఇంకా వీళ్ళకి ప్రాబ్లమ్ ఉందనేసి అందరూ చుట్టాలు గాని, బయట వాళ్ళు గాని అతిగా జాలిపడడం, అతిగా దగ్గరికి తీసుకొని వాడిని గారాబం చేయడం వల్ల వీళ్ళు మాట వినే పరిస్థితి దాటిపోతుందండి. ఎందుకంటే నెగ్లిజెన్స్ పెరిగిపోతుంది వీళ్ళకి. నన్ను ఎవరు ఏమనరు. నేనెంత అల్లరి చేసినా గానీ, నన్ను ఎవరు ఏమి అనరు అనే ఒక భావన వాళ్ళకి మైండ్‌లో ఫిక్స్ అయిపోతుంది. దాంతో ఇంకొంచెం అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటారు. చెప్పిన మాట వినకుండా అన్నీ పడేయడము, అన్నీ విసిరేయడము, అన్నీ గందరగోళంగా చేయడము, గట్టిగా అరవడము, కేకలేయడం, దుముకడం అన్నీ ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారండి. అందుకనే తల్లిదండ్రులు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా
కొంచెంసేపు ప్రేమగా ఉన్నా కానీ మరి కొంచెంసేపు డిసిప్లిన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు స్పెషల్ పిల్లలు కదా, వాళ్ళని కొట్టకూడదు, తిట్టకూడదు. తిడు తిట్టినా కొట్టినా వాళ్ళు బాధపడతారు ఆ అని అని తల్లిదండ్రులు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఏంటంటే కొన్నిసార్లు మందలించారండి, కొన్నిసార్లు దగ్గరికి తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఒకటే రకంగా అలవాటు పడిపోతూ ఉంటారు. నేను ఎంత అల్లరి చేసినా కానీ మమ్మీ డాడీ ఎవరు ఏమనట్లేదు, నేను చెయ్యొచ్చు అల్లరి అనేసి ఎక్కడికి వచ్చినా కానీ అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తర్వాత అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు. బయటికి ఎటన్నా తీసుకొచ్చినప్పుడు అస్సలు మాట వినకుండా తయారైపోతుంటారు. వాళ్ళకున్న ఏదైతే ప్రాబ్లమో మైండ్‌లో మోడరేట్‌లో ఉన్నదో ఈ ఈ ఇలాంటి గారాబం చేయడం వలన గానీ, ఇలాగా పిల్లల్ని బయట వదిలేయడం వలన గానీ, వాళ్ళకున్న ప్రాబ్లమ్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి సివియర్‌కెళ్ళిపోతూ ఉంటారు. సివియర్‌కెళ్ళినప్పుడే అలవాటు చేస్తే వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ ఏజ్‌తో పాటు వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ అనేది గూడా స్టార్ట్ అవుతుందండి. డిసిప్లిన్‌గా ఉండడంతో పాటు బయట సమాజంలో గూడా గౌరవింపబడతారు. డిసిప్లిన్ లేకుండా ఉంటే ఎక్కడైనా ఇబ్బందులు ఫేస్ చేయక తప్పదండి. తల్లిదండ్రులైనా, టీచర్స్ అయినా, బయట రిలేటివ్స్ అయినా ఎవరైనా గానీ బయటికి తీసుకెళ్ళినప్పుడు కానీ ఇబ్బందులైతే ఫేస్ చేయాల్సొస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనకి మన స్టేటస్ మనము మన స్టేటస్ ఫీలయ్యి ఇలాంటి పిల్లలకి ఆహ్, స్ నార్మల్‌గా మనం ఏవైతే నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, హెల్త్ హెల్తీ హ్యాబిట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము నార్మల్ పిల్లల్లాగానే మనము అన్నీ అలవాటు చేయాలండి. వీళ్ళని స్పెషల్‌గా చూడడం వల్ల ఏ ఏ వీళ్ళలో ఉన్న ఏదైతే ఆహ్, ఆహ్, ప్రాబ్లమ్ అనేది ఉందో అది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైతే మనము కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు ఆక్యుపేషనల్ స్కిల్స్ కూడా ఉండాలి. ఖచ్చితంగా కింద కూర్చోవడము, లేవడము, పడుకోవడము, ఆహ్, వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకోవడము అండ్ హెల్తీ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో నాప్కిన్‌తో తుడుచుకోవడము, తినేటప్పుడు హ్యాండ్‌తో చేత్తో తినడము, మంచిగా చేత్తో అన్నం కలుపుకొని తినడము, లేకపోతే ఆహ్, వాటర్ తాగేటప్పుడు గ్లాస్‌తో పట్టుకొని తాగడము, ఖర్చు పెట్టుకొని తాగడము, హ్మ్, బెలూన్స్ బ్లో చేయడము, ఇలాంటియన్నీ నార్మల్ ఏదైతే మన నార్మల్ పిల్లల్లో కనిపిస్తాయో అవన్నీ గూడా వీళ్ళతో చేయించాలండి. మనం స్టేటస్ ఫీల్ అవ్వద్దు. మా పిల్లలు కింద కూర్చోరండి, మా పిల్లలు స్పూన్‌తోనే తింటారు, ఫోర్క్‌తోనే తింటారు, చేత్తో తినరు. ఇలాంటియన్నీ ఇలాంటియన్నీ పక్కన పెట్టేయాలండి. ఎందుకంటే వాళ్ళకి ఆక్యుపేషనల్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బిహేవియరల్ ఇష్యూస్ మెయిన్‌గా మొదలయ్యేది మెయిన్‌గా మొదలయ్యేది ఈ ఆక్యుపేషనల్ స్కిల్స్ లేకపోవడంతోనే. తర్వాత, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండవు. ముందు ఏవైతే మనం చిన్నప్పటి నుంచి మనం ఎలా పెరిగామో, మన పద్ధతులు ఎలా మ మనం ఎలాగా మన జనరేషన్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వీళ్ళ జనరేషన్‌కొచ్చేటప్పటికి మనము ఏమి ఇస్తున్నాము అనేది గూడా పేరెంట్స్ గమనించాలండి. వాళ్ళకి గూడా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేయాలి. దాంతో పాటు వారికి ఏదైతే డాక్టర్ దగ్గర చూపిస్తున్నారో, ట్రీట్మెంట్ చేపిస్తున్నారో, డాక్టర్ చెప్పే సలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి. దాంతో పాటు డిసిప్లినరీ మెయిన్ ఇంపార్టెంట్ అండి. డిసిప్లినరీ మెయిన్ ఇంపార్టెంట్. అతిగా గారాబం చేయడం. అతిగా గారాబం చేయడము ఆహ్, నెక్స్ట్ అతిగా స్టేటస్ ఫీల్ అయ్యి హాబిట్ అన్నీ అంటే నలుగురిలో కలిసేటట్టు హైజీనిక్‌గా ఉండాలి. బట్ అన్ని వేళల హైజీనిక్కా అంటే పిల్లలు ఏ ఏ ఏజ్‌కి తగ్గట్టు ఆ ఏజ్‌లో వాళ్ళని ఆడుకోనివ్వాలండి. ఆడుకోనివ్వాలి, బయట తిరగనివ్వాలి. వచ్చిన తర్వాత హైజీనిక్‌గా ఉండడానికి స్నానం చేయించడము, చేతులు కడగడము ఇలాంటియన్నీ మనం నేర్పించాలి ఖచ్చితంగా. వాళ్ళలో స్కిల్ డెవలప్‌మెంట్ అవ్వాలి అనంటే ఖచ్చితంగా కొన్ని ఆహ్,
కొన్ని నియమాలనేవి పాటించాలండి. తల్లిదండ్రులైనా, టీచర్స్ అయినా. యాక్టివిటీస్ కానీ అండ్ ఫు ఫుడ్ హ్యాబిట్స్ కానీ, కమ్యూనికేషన్ గానీ, ఏదైనా గానీ ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతిరోజు చేపిస్తూనే ఉండాలండి. కొంతమంది పిల్లల్లో కొంతమంది పిల్లల్లో త్వరగా గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది. ఇంకొంతమంది పిల్లల్లో ఇంకొంతమంది పిల్లల్లో మర్చిపోతూ ఉంటారు. ఇంకొంచెం మంది పిల్లల్లో చెప్పిన విషయాన్ని పదే పదే రిపిటేషన్ చేయడం ద్వారా వాళ్ళలో చేంజ్ అనేది కనిపిస్తుంది. ఇలా ఇన్ని రకాలుగా పిల్లలు ఉంటారు కాబట్టి వారికి తగినట్టుగా ముందుగా తల్లిదండ్రులకు మాత్రమే అర్థమవుతుందండి. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఏ విషయంలో ఏ విషయంలో లోపం అనేది ఉన్నది. వాళ్ళకి ఏది ఇవ్వాలి అనేది ముందుగా తల్లిదండ్రులకు అర్థమవుతుంది. తర్వాత డాక్టర్లకి, తర్వాత టీచర్స్‌కి తెలుస్తుందండి. దాన్ని బట్టి మనం స్పెషల్ స్కూల్‌కి పంపించి ట్రైనింగ్ ఇప్పించినా, నెక్స్ట్ థెరపీస్ ఇప్పించినా అండ్ ట్రీట్మెంట్ ఇప్పించినా, ఇంటి దగ్గర పేరెంట్స్ మాత్రం చేయవలసినవి చేయాలండి ఖచ్చితంగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుందండి. ఇంకా ఇంకా మంచి మంచి టిప్స్ కానీ, సలహాలు కానీ నేను మళ్ళీ మీకు చెప్తూ ఉంటాను. అబౌట్ స్పెషల్ చిల్డ్రన్ గురించి నాకు తెలిసిన విషయాలు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.